పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. 18 సంవత్సరాల తర్వాత కుంభరాశి రాహుకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ స్వక్షేత్రంలో 1.5 సంవత్సరం పాటు ఉంటాడు, అంటే 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాలు మనం పరిశీలిద్దాం. సహజంగా మనం 11వ స్థానాన్ని కనుక తీసుకుంటే 11వ స్థానం అనేటటువంటిది లాభస్థానము. అంటే మనము చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి లాభాలను, వ్యాపార లాభాలను, ఉద్యోగ లాభాలను, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని, సమాజంలో మీ యొక్క స్థితిని మొదలైనటువంటి అన్నింటినీ కూడా తెలియజేస్తుంది. అంటే ఇతరులతో మీ యొక్క సంబంధాలను, సమాజంలో మీ యొక్క గౌరవాన్ని, ఇవన్నీ కూడా మనకు 11వ స్థానంలో తెలుస్తాయి. జనరల్గా రాహువు 11వ స్థానంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. రాహువు కనుక 11వ స్థానంలో కనుక ప్రవేశించినటువంటి వెంటనే మేషరాశిలో జన్మించినటువంటి వారికి, ఈవెన్ మేషరాశి వారికి ఏలినాటి మొదలు జరుగుతున్నప్పటికీ కూడా రాహువు యొక్క ప్రభావం కారణం చేత మేషరాశి వారు అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు. కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి కలుగుతాయి. అంటే ఆదాయ మార్గాలు కూడా అనేక రకాలుగా పెరుగుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతం మీరు ఏ రకమైనటువంటి ఆదాయ మార్గంలో అయితే ఉన్నారో అది కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. దాంతోపాటు ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. రాహువు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, కార్యానుకూలత కలుగుతుంది. ఇంకా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో 11వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తాడు. కొన్ని ధర్మబద్ధమైనటువంటి కార్యాలకు అధికమైనటువంటి ధనాన్ని కూడా ఖర్చు చేయిస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే 11వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం, అంటే రాహువు యొక్క సంచారం ప్రారంభమైనటువంటి వెంటనే జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఉంటారో వారికి బాగుంటుంది, కానీ వారి తండ్రికి మాత్రము కొద్దిగా ఆదాయం క్షీణించటం కానీ మొదలైనటువంటి సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ రాహువు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. దాంతోపాటు కొద్దిగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అహంభావం కూడా పెరుగుతుంది. అంటే సహజంగా మనిషికి అన్నీ వచ్చినప్పుడు కొద్దిగా మనకు తెలియకుండానే మనలో కొంచెం అహం పెరగటం అనేటటువంటి జరుగుతుంది. అంటే నేను మొత్తం నా వల్లనే సాధ్యమవుతుంది, నేనే కేంద్ర బిందువు అనేటటువంటి భావన పెరుగుతుంది. ఆ భావన కారణం చేత నీచులైనటువంటి వాళ్ళు మిత్రులవుతారు. అంటే నీచ స్నేహాలు చేసే అవకాశం ఉంటుంది. అటువంటివి చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే నీచమైనటువంటి వాళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తారో అప్పుడు ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయవలసి వస్తుంది. తద్వారా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి 11వ స్థానంలోకి రాహువు ప్రవేశించినప్పుడు 1 సంవత్సరన్నర పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేషరాశి వారు అంటే చెడ్డ వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటం. ఈ 11వ స్థానంలో రాహువు సంచరించేటప్పుడు ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా మనస్సును లగ్నం చేయటం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కూడా చేయాలి. మరి రాహువు మనకు 11వ స్థానంలో కనుక వస్తే సహజంగా వీరికి అనేక రకాలైన శుభాలు కలుగుతాయి అని చెప్పారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ బెనిఫిట్స్ అనేటటువంటివి కలుగుతాయి, ఉద్యోగపరమైనటువంటి లాభాలు కలుగుతాయి, మీ పై అధికారుల చేత చక్కగా గౌరవాలు, సత్కారాలు కూడా పొందుతూ ఉంటారు. ఇంకా భూమికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సంసార సుఖాన్ని చక్కగా పొందగలుగుతూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి కూడా ఇక్కడ రాహువు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు కలుగుతూ ఉంటాయి. జనరల్గా 11వ స్థానంలో రాహువు బ్రహ్మాండమైనటువంటి శుభాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఎవరైతే తండ్రితో ప్రేమగా ఉంటారో
అటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. అలానే ఒకవేళ అదృష్టం కొద్దీ మీ యొక్క అంటే తాతగారు కనుక ఉన్నట్లయితే మీ తాతగారిని కనుక సేవించినట్లయితే తద్వారా రాహువు ఇంకా గొప్పగా ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే రాహువు తాతను సూచిస్తాడు. ఎప్పుడైతే 11వ స్థానంలోకి రాహు వస్తాడో మేషరాశిలో జన్మించినటువంటి వారు తాతను గనక సేవించినట్లయితే అంటే పూర్వీకులను పెద్దవాళ్లను గనక సేవించినట్లయితే తద్వారా గోచార రీత్యా ఏర్పడినటువంటి అనుకూలతలు కలుగుతాయి. అలానే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఫలితాలు ఎవరెవరికి కలుగుతాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి కలుగుతాయి. అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుందంటే ఎవరికైతే రాహు మహర్దశ జరుగుతున్నదో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఎందుకు? రాహు లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి. లేదా ఎవరికైతే రాహు అంతర్దశలు జరుగుతూ ఉంటాయో అటువంటి వారు కూడా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్నాం రవి మనకి రాహుకి ప్రతికూలమైనటువంటి గ్రహం శత్రుగ్రహం అని. లేదా రవి మహర్దశలో రాహు అంతర్దశ జరుగుతున్నప్పుడు అంటే శత్రుగ్రహాల యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు రాహువు గొప్ప ఫలితాన్ని వీళ్ళు పొందలేరు. అంటే ఈ ఎవరికైతే రాహు మహర్దశ కాకుండా వేరే మహర్దశలు కనుక జరుగుతూ ఉంటే, ఉదాహరణ కుజ మహర్దశ జరుగుతూ ఉన్నది, కుజ మహర్దశలు రాహు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది, లేదా రాహు మహర్దశలు కుజ అంతర్దశ జరుగుతూ ఉన్నది, అటువంటి సందర్భంలో గోచార రీత్యా వచ్చేటటువంటి గొప్ప ఫలితాలను మీరు పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు గొప్ప ఫలితాలను కనుక పొందాలి అంటే అసలు ప్రతిరోజు ఈ 18 నెలల పాటు చేయవలసినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మెడలో ఒక బంగారపు ఆభరణం ఏదైనా ధరించండి. అది అంటే వెయిట్తో పని లేదు. ఒక బంగారపు నగలు ఏదైనా ధరించండి. అది ఒక గొలుసు కావచ్చు, లేదా మీ చేతికి బ్రాస్లెట్ కావచ్చు, లేదా చేతికి ఉంగరం కావచ్చు, ఏదో ఒకటి, లేదా చెవులకు పోగులు కావచ్చు, ఏదో ఒకటి మీకు చేతనైనంతలో శక్తి ఉన్నంతలో ఒక బంగారు ఆభరణాన్ని మాత్రము ఖచ్చితంగా ఈ 18 నెలలు ధరించండి. మంగళవారం కానీ గురువారం కానీ ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 18 నెలల పాటు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ 18 నెలల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నీలిరంగు వస్త్రాలు ధరించకండి. నీలిరంగు వస్త్రాలు కనుక ధరిస్తే ఇబ్బందులు పడతారు. రాహువు ఎక్కడ సంచరిస్తున్నాడంటే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉంటాడు కాబట్టి గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నీలిరంగు వస్త్రాలు మాత్రము ధరించకండి. ఇంకా మీకు వీలైతే ఏదైనా నదీ తీరానికి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నది దగ్గరికి ఒక 4 కొబ్బరికాయలను ప్రవహిస్తున్నటువంటి నీటిలో వేయండి. తద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఉంచకండి. దీనివలన ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వలన బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు గురువారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో శనగలు మరియు ఈ పసుపు కొమ్ములు ఇవి మూట కట్టి, శనగలు, పసుపు కొమ్ములు, మినుములు ఇవి 3 కలిపి మూట కట్టి ఎవరికైనా సరే దానంగా సమర్పించండి. తద్వారా కూడా రాహు యొక్క ప్రసన్నత కలుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇవి మేషరాశి వారికి రాహువు 11వ స్థానంలో సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.